నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఆస్ట్రేలియా టూర్ వెళ్ళారు. అయితే ఎందుకు వెళ్ళారు, ఎవరి డబ్బుతో వెళ్ళారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కొంతమంది రూమర్స్ పుట్టిస్తున్నారు. అది అధికారికమా అనధికారికమా అని చెప్పేసి కూడా చాలా వార్తలు వస్తున్నాయి. అసలు మీరేమంటారు సార్? అంటే ఆయన తమ్ముడు ఎటు వెళ్తే మనకెందుకు అని చెప్పేసి చాలా మంది కూడా అంటున్నారు. మీరేమంటారు? ప్రతిపక్షాలు రెడీగా కాచుకుని ఉంటాయి కదమ్మా. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారంకి వెళ్తున్నప్పుడే ఆయన కాన్వాయ్లో ఆయన తమ్ముడు కొండలరెడ్డి గారు ఏదో ఆయన పేరు, ఆయన వ్యాను జీప్ సంథింగ్ ఆయన కారు కూడా దాంతోపాటు క్లబ్ అయ్యి వెళ్ళింది. ఇప్పటి నుంచే తమ్ముడు లాబింగ్ స్టార్ట్ చేశాడు అన్నట్టు కూడా వీళ్ళు చెప్పారు. ఆయన ప్రమాణ స్వీకారం కుటుంబ సభ్యులను పిలిస్తే వెళ్ళాడు ఆయన. సో కాన్వాయ్లోకి ఎక్కించారు కదా అందరినీ. సరే, అందులో పాటు వెనక వచ్చేలాగా ఆయన కారులో వచ్చాడు. బట్ అప్పుడే రేవంత్ రెడ్డి గారు కూడా కుటుంబ సభ్యులను ఎవరిని దగ్గర చేర్చుకోవద్దు, మళ్ళీ విమర్శలు వస్తాయని చెప్పి ఆయన వద్దని కూడా చెప్పాడంట. అంటే దూరంగా కూర్చోబెట్టాడు, లాబీలో కూర్చోబెట్టారు తప్ప స్టేజ్ మీదకే తీసుకురాలేదుగా. భార్యని, కూతుర్ని, అల్లుడిని, మనవరాలు తీసుకెళ్లారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కిందే ఉన్నారు. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు అయినప్పుడు కూడా చీఫ్ గెస్ట్లో చిరంజీవి గారిని ఒక్కరినే స్టేజ్ మీద కూర్చోబెట్టారు, రజనీకాంత్ గారిని కూర్చోబెట్టారు. కానీ మిగతా అల్లుడు, కూడుకులు అందరూ కూడా కిందే కదా ఉన్నారు. రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా కింద నుంచే చూశారు, సురేఖ గారు వీళ్ళందరూ కూడా. సో అట్లాగా కుటుంబ సభ్యులు ఉన్నా కూడా వాళ్ళతో ఎక్కువగా మంతనాలు జరిపిన, వాళ్ళతో వెంట పెట్టుకుని తిప్పుకున్నా లేనిపోని వివాదాలు తావిస్తుందని ఆయన ముందే సిజరింగ్ ఇచ్చేశాడు రేవంత్ రెడ్డి. బట్ వీళ్ళు ఛాన్స్ దొరకాలి కదా, ఎప్పుడు దొరుకుతారా అన్నట్టు చూస్తున్నారు. మరోవైపు అసెంబ్లీలో వాడి వేడి చర్చలు, ఇంకోవైపు ఆయన పెట్టుబడుల సాధన కోసం విదేశాలకు వెళ్ళాడు. పనిలో పని ఈయన తమ్ముడు కూడా ఇటు ఆస్ట్రేలియా వెళ్ళారు. వెళ్తూ ఆయనతో పాటు ఎవరో ఎంపీ కూడా వెళ్ళారు అని అన్నారండి. సంథింగ్ ఒక కాంగ్రెస్ ప్రతినిధి కూడా ఉన్నారు. సో తమ్ముడిని ఆ ప్రతినిధులతో అటు పంపించాడు, ఆ ప్రభుత్వ సొమ్మే భరిస్తుంది అన్నట్టుగా రకరకాలుగా ఎంతసేపు మాట అనేయడానికి అట్లా వస్తుంది. బట్ ఆయన ఏదో పర్సనల్గా ఏదో తెలంగాణ క్వీన్స్ ల్యాండ్ అసోసియేషన్ ఏదో ఉందంట, దానికి సంబంధించి 10 ఏళ్ళ అయిన నేపథ్యంలో ఆ బృందం అంతా కలుసుకోవాలని చెప్పి వెళ్ళారు. వెళ్తూ అక్కడ ఉండే పార్లమెంట్ని, ఆస్ట్రేలియా ఉండే పార్లమెంట్ని చూడడానికి లేదంటే అపాయింట్మెంట్ తీసుకున్నారేమో, వెళ్తూ రకరకాల ఫోటోలు దిగారు. సో వెంటనే వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ సొమ్ముతోనే వెళ్ళారు అని అలా అనుకుంటే, గతంలో ఒక ముఖ్యమంత్రి అయితే పేరు ఎందుకులేండి, ఆయన ఫ్యామిలీతో పాటు అమెరికా వెళ్ళిపోయాడు. ఆయనకి గుండె ఆపరేషన్ ఏదో అవుతుందంటే అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు చదువుకున్న వార్త అది. సో అట్లాగా ప్రతి ఒక్కరు కూడా అంతెందుకు, అప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ప్రతిదానికి 5 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా హెలికాప్టర్లో హడావిడిగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయిన పదవి పోయిన తర్వాత మళ్ళీ అంతా వాళ్ళు సొంతంగా పెట్టుకోవాలి కాబట్టి జాగ్రత్తగా బై రోడ్డు వెళ్ళడం, జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగడం అనేది చేస్తున్నారు. ఎందుకు ఖర్చు అయిపోకూడదు కదా, అంతే కదా. ముఖ్యంగా అదే పదవిలో ఉంటే మాత్రం వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎవరెవరికి ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు అంశమే చూసుకోండి, అక్కడ ధర్నా చేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎంతమంది ఎవరెవరు వెళ్ళారు, కొద్దిమంది వెళ్ళారు. ఇంతమంది ఉన్నారు కదా, ఏం వీళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు? 175 నియోజకవర్గాల్లో ఒక 170 నియోజకవర్గం ఒకడే వెళ్ళినా వీళ్ళే 175 మంది ఉండాలి, అవునా? అది కాక 8 మంది మార్బలం అనుచరులు, వాళ్ళు ఒక 50 మంది ఉండాలి. అక్కడ మొత్తమే తిప్పుకొడితే 200 మంది లేరంట. అక్కడ ఢిల్లీ స్థానికంగా ఉండేవాళ్ళు, అంటే మన వీడియోలు లైవ్లో కూడా చూసాం కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు అంటే ప్రభుత్వం లేదు. అదే ప్రభుత్వం ఉంటే ఇవన్నీ అందులో కలిపేసేవారు, చిన్న చీపురు కట్ట నుంచి పెద్ద పెద్ద తివాచీల వరకు. సో అట్లా ఉంటుంది ఏ ప్రభుత్వమైనా. సో అలాగా అందుకు ప్రభుత్వ సొమ్ముతోనే ఈయన వెళ్ళాడేమో అని వీళ్ళ అనుమానం. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు జరుగుతూనే ఉంది కదా. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్కి ఏమన్నారు, కుటుంబ పరిపాలన, కుటుంబ పార్టీ అన్నారు. ఎందుకంటే ఒక అల్లుడు ఎంపీ, ఒక మేనల్లుడు మంత్రి, కొడుకు ఒక మంత్రి, కూతురు ఎమ్మెల్సీ, ఇంకో దూరపు చుట్టూ ఒకరు, నెక్స్ట్ సడ్డకడు తాలూకాలో ఒకరు, ఇలాగ రకరకాల రిలేషన్స్ ఉన్నాయి. తప్పులేదు. అట్లా మీరు వాళ్ళు ఇప్పుడు చేశారు కాబట్టి ఒక విధంగా కేసీఆర్ గారు ఓడిపోవడానికి కుటుంబ పరిపాలనే కారణం అనే వాళ్ళు కూడా ఉన్నారుగా. మేబీ రకరకాల రీజన్స్ ఉండొచ్చు. బట్ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆ విషయంలో ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. ఈవెన్ చాలామంది ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్ళినప్పుడు బ్లేజర్ సూట్ వేసుకుని వెళ్తారు. బట్ రేవంత్ రెడ్డి అంత హైర్ అఫీషియల్స్తో, హైరార్కీస్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే బ్లాక్ ప్యాంటు, అదే వైట్ షర్ట్ అలాగే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా అదే కింద మీద ఒకే కలర్లో ఉండే
అదే సఫారీ లాంటి డ్రెస్ వేసుకుంటాడండి. మామూలు సఫారీ కూడా కాదు, ఫుల్ హ్యాండ్ షర్టు ప్యాంటు. కొంతమంది అంతే. అదే ఒక తమిళని తీసుకుని అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పంచి లుంగి మీద వెళ్తారు. వాళ్ళు నేను తమిళని ప్రూవ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. మన దగ్గర అదే ఉండదు. సో అట్లా ఇప్పుడు ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయన సొంతంగా వెళ్ళాడని కూడా వార్త ఉంది. బట్ వీళ్ళు ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగపరుస్తున్నారు, అందుకే ఈయన అటు వెళ్ళాడు. దాంతోపాటు ఒక కాంగ్రెస్ ప్రతినిధి కూడా అందులో ఉన్నాడు కాబట్టి ఆ బలం నిజమే చేసేలాగా వార్తలు వస్తున్నాయి. అదేం లేకపోదు. ఇంకా ఇంకొక వార్త కూడా వస్తుంది, అంటే అక్కడికి వెళ్ళి ఇంకా ఏం మంతనాలు చేస్తున్నారు, అంటే ఏం స్కామ్ చేస్తున్నారు అని కూడా వస్తుంది. అంటే వాళ్ళ సోదరుడు కామన్. ఎందుకంటే ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఏదో పర్సనల్ పని మీద యుఎస్ వెళ్ళారు. యుఎస్ వెళ్ళగానే వెంటనే వైసీపీ వాళ్ళు ఏమని విమర్శించారంటే ఈయన బ్లాక్ మనీని ఎక్కడ దాచుకోవాలో మాట్లాడుకుంటూ వెళ్ళినట్టున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ మాదే గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు ఈయన ఎక్కడ తలదాచుకోవాలో తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే ఆయన చేసుకుంటున్నాడని అన్నారు. అలాగని టీడీపీ వాళ్ళు కూడా ఏమని అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓడిపోతే ఇక్కడ ఉండడం ఆయన ఇంగ్లాండ్ దగ్గర ఏదో చిన్న దీవి కూడా కొనుక్కున్నాడంట, ఆ దీవిలోకి వెళ్ళిపోతాడంట. ఇక్కడ అధికారుల్ని ఎవరైతే ఈయనతో పాటు అవినీతి చేశారో అవినీతి అధికారుల్ని మంత్రులు కూడా తీసుకెళ్ళిపోయి ఆ దీవిలో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడన్నట్టుగా కూటమి వాళ్ళు కూడా చెప్పారు. మరి క్రియేట్ చేశారు, చెప్పారు. సో ఆయన కూడా అలా క్రియేట్ చేశారు. కామన్. చెప్తున్నాను కదా, ఇది కాదేది అనర్హం అనమాట. నరం లేని నాలుక సింపుల్గా నింద వేయడానికి ఎంతసేపు కాదు. అట్లా ప్రభుత్వం ప్రతిపక్షాలు అన్నాక రెడీగా కాచుకుని ఉంటాయి. ఆ మధ్యకాలంలో కేటీఆర్ గారిని కూడా వదలలేదు, రకరకాల విమర్శలు. ఇండస్ట్రీలో కూడా కొంతమంది జీవితాలు పాడైపోయాయని ఒకడు నేను సోషల్ మీడియాలో చూశాను. ఒక ఆయన అయితే ఇక్కడ మరీ పచ్చిగా మాట్లాడాడు. ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఇట్లా వాడుకున్నారు, వాళ్ళ అవసరాల కొద్దీ రకరకాలుగా యూటిలైజ్ చేసుకున్నారు, ప్రభుత్వం భయపెట్టింది, వాళ్ళు ఏదో పాపం వాళ్ళ సమస్యతో ఇల్లరికి వస్తే ఆ సమస్యని సాకుగా తీసుకొని వాళ్ళని లొంగ తీసుకున్నారు అన్నట్టు కూడా చాలా వచ్చాయి. ఇవన్నీ ఇంట్లో వాస్తవం ఉందా నిజముందా తెలియని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఎక్కడైనా ఒక వార్త చదివామనంటే పేపర్లో చదివితే ఓకే, ఒక శాటిలైట్ ఛానల్లో చూస్తే ఓకే, అదే యూట్యూబ్ ఛానల్లో చూస్తే అరే ఇందాకలా యూట్యూబ్ ఛానల్లో చూశాడ్రా, నిజమేనా అని అడుగుతున్నాడు. ఎందుకు? నమ్మకం పోయింది కదా. మనకి ఏదో మనకి వ్యూస్ కోసమో రేటింగ్స్ కోసమో లైక్స్ కోసమో నచ్చినట్టుగా నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా రాస్తే దాని యొక్క ఇంపాక్ట్ ఎలాగుంది? రెప్యుటేషన్ దెబ్బతింటుంది కదా. ఇప్పుడు ఇలాగే చెప్తాడు రా. ఇప్పుడు మొన్న సర్వే విషయంలోనే చూడండి, కేకే గారిది ఇంకా క్రేజ్ పెరిగిపోయింది. అదేదో మస్తాన్ అనేది వచ్చింది, ఆరా మస్తాన్. ఆయన అయితే డౌటే లేదు, జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, 120 గ్యారంటీ అని చెప్పాడు ఆయన. కావాలంటే చూడండి మీరు, ఆ రోజు మీరే మాట్లాడతారు కదా, వీళ్ళందరూ అరే మేము రాంగ్ ఇచ్చామని వీళ్ళందరూ తల్ల బాదుకుంటారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇంకా ఆరామస్తాన్ అనే వ్యక్తి అక్కడ కనబడ్డాడు, ఎవరు నమ్మరు కూడా. కేకే 19లో ఏం చెప్పారో ఆయన 24లో కూడా అదే చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇంకా ఆయన ఇమేజ్ పెరుగుద్ది కదా, పెరిగింది అంటే అదేంటండి, రెప్యుటేషన్ దెబ్బతింటుంది దానివల్ల. ఇట్లా రాయడం వల్ల చూశాడు నిజమేనట్రా. మొన్న ఎవడో రాశాడు చైతన్య సమంత మళ్ళీ కలుస్తున్నారు అని. జస్ట్ ఒక పాజిటివ్గా ఏమి రెస్పాండ్ అయిన వెంటనే కలుస్తున్నాడు అన్నట్టుగా రాసేసారు. అది మనం చెప్పలేం. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఒక 2-3 వీడియోస్ చూస్తారు, 3వ వీడియో నుంచి వీడన్నీ సొల్లే చెప్తాడు రా,